హాయ్ ఫ్రెండ్స్, హద్దులున్నాయి జాగ్రత్త నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎర్రని పెదవులు అరవిచ్చి నవ్వుతున్నాయి. బహుశా ప్రియంవదతో చేసిన రొమాన్స్ గుర్తుకొస్తోంది కాబోలు. సిగరెట్తో ఆ పెదవుల్ని చురుక్కుమనిపిస్తేనో, గుండెల మీద బనీన్ తప్ప ఏమీ లేదు. గుండెల మీద గట్టిగా ఒత్తిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతేనో. 2 క్షణాల తర్వాత సిగరెట్ని యాస్ట్రేలో నలిపి పారేసి శుభ్రంగా చేతులు కడుక్కున్నాను. నేనేం చెయ్యలేను, నేను అశక్తురాలిని. ఇది నా పరాజయమో, నాలోని మానవత్వం గెలుపో అర్థం కాని స్థితి. రాత్రంతా నిద్రపోలేదు కదూ, నా ఎర్రని కళ్ళను చూస్తూ అడిగింది అనసూయ. నిన్న మీరు ఊరికెళ్ళారా? మాట మారుస్తూ అన్నాను. అవును, గురుమూర్తి గారు ద్రాక్ష తోటలేవో అమ్మకానికి వస్తే చూద్దామని తీసుకెళ్లారు అంటూ స్వీట్ బాక్స్ తీసి ఒకటి అందించింది. ఏమిటి విశేషం అని అడిగాను. నా కోసం ఆయన మహేంద్ర హిల్స్లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. త్వరలోనే గృహప్రవేశం అంది. వెలిగిపోతున్న ఆమె ముఖం చూస్తుంటే డబ్బున్న వెదకి పెళ్ళంగా ఉండడం కన్నా వెదవైన డబ్బున్న వాడికి ఉంపుడు గతిగా ఉండడం సుఖమేమో అనిపించింది. నేను స్వీట్ అందుకుంటూ, అహల్య గారు కనపడడం లేదట, నిన్న రఘురామ్ గారు మా ఇంటికి వచ్చారు అన్నాను. మా ఇంటికి వచ్చారట, అనసూయ స్వీట్ తింటూ అంది. నేను ఒక్కసారి ఆవిడ్ని చూశాను, మా ఇంటికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాను. అనసూయ నవ్వి, ఒక్కసారి ఆవిడ వెళ్ళిన చీరల షాపుకి, ఎక్కిన ట్యాక్సీ వాడి ఇంటికి, పోస్ట్మ్యాన్ ఇంటికి వెళ్ళగలేనిది మీ ఇంటికి రావడంలో విచిత్రం ఏమిటి అంది. నాకు ఆయన మానసిక స్థితి మీద అనుమానం కలిగింది. ఆయనకి పిచ్చిగానీ లేదు కదా అన్నాను. ఎవరికి? ఆ బిజినెస్ మ్యాగ్నెట్గా. తెలివిలో చాణక్యుడు, ఉపాయంలో యుగంధరుడు అంది. మరి ఇలా అందరి ఇళ్ళకి ఎందుకు వెళ్తున్నట్లు? పోలీసులకు ఇన్ఫామ్ చేయడం ఇష్టం లేకపోతే ఏ డిటెక్టివ్ ఏజెన్సీలో సంప్రదించవచ్చుగా అన్నాను. ఆమె నవ్వింది. రకరకాల మొగుళ్ళు, పాపం కొద్దీ పురుషుడు అంది. కానీ నేను విన్నదేమిటంటే అంటూ ఆనంద్ చెప్పిన విషయం ఆమెతో అందామా వద్దా అని సందేహంగా ఆగిపోయాను. అహల్య తనంతట తనే వెళ్ళిపోయిందనా? మామూలుగా అడిగింది అనసూయ. నేను ఆశ్చర్యంగా నీకు తెలుసా అన్నాను. ఏ స్త్రీ చరిత్ర చూసినా ఏమంటుంది అంతకన్నా గర్వకారణం అని నవ్వి, నూతిలో కప్పకు కూడా విశేషాలు తెలుస్తున్నాయే, ఎవరు చెప్పారు అంది. మా ఆయన అన్నాను. చరిత్రలో రహస్యం అనుకున్నది ఏది ఇంతవరకు బట్టబయలు కాకుండా లేదు. అది నిప్పు లాంటిది. అడ్డు వేసిన కొద్దీ పొగ బయటికి రాక తప్పదు అంది. అంత పెద్ద మనిషికి ఎంత అపవాదు, బాధగా అన్నాను. ఏదైనా 4 రోజులే, ఆ తర్వాత పెద్దగా పట్టించుకునే తీరిక ఈ మనుషులకి లేదు. ఏ విషయమైనా మరుగున పడాల్సిందే అంది. కానీ ఇది పునీత పెళ్లికి ముందు జరగడం సరిగ్గా లేదు అన్నాను. అనసూయ ముందు కొంగి, సరైన సమయం, అందుకే ఆ రఘురామ్ అంత బాధపడుతున్నాడు. మగపెళ్లి వారికి తెలియకూడదని హైరానా పడుతున్నాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది అహల్య అంది. నాకు రాత్రి ఆనంద్ నా పట్ల ప్రవర్తించిన విధానం గుర్తొచ్చింది. అతని మీద కక్ష తీర్చుకోవాలని నేను ఆలోచించిన అనేకమైన మార్గాలు కూడా గుర్తొచ్చాయి. ఈ సో కాల్డ్ హై సొసైటీలోని మనుషుల్ని పరువు మీద కొట్టాలి. అహల్యకు కూడా నాలా బాధలా? నాకు ఈ విషయం నమ్మాలనిపించలేదు. అక్కా చెల్లెళ్ళ, స్నేహితుల్లా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిన పునీత, అహల్య నాకు గుర్తొచ్చారు. ఏమిటి అలా ట్రాన్స్లోకి వెళ్ళావు అడిగింది అనసూయ. అహల్యకి ఏం కష్టాలున్నాయని ఇలా చేసుంటుంది అన్నాను. అనసూయ గుప్పెట బిగించి చూపిస్తూ, దీనిలో ఏముందో నీ చెప్తే కానీ నీకు తెలీదు. కానీ నేను అడిగితే నువ్వు ఇందులో పట్టేవి, నీ ఊహకి తోచినవి చాలా చెప్తావు. అవన్నీ సరైన సమాధానాలు కాదు. ఇది ఆడదాని మనసు. దీనిలో ఏముంటుందో ఆమె కన్న తల్లికి కూడా చెప్పుకోలేదు. ఇది పెండోరా బాక్స్, మూత తీస్తే కష్టం అంది. నేను బయట సర్దుకుంటూ వేళ్ళు తగిలి గుండెలు బగ్గుమని అమ్మా అన్నాను. ఏమైంది? అనసూయ ఆత్రంగా దగ్గరకు వస్తూ అడిగింది. ఈ పెండోరా బాక్స్ మూత తీసి ఆమెకు చూపించాలని అనిపించలేదు. రేపు హాలిడే కదా, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాను. పిన్ని శ్రీశైలం చూపించమని పోరు పెడుతుంది, నువ్వు వస్తావా, వెళ్దాం అని అడిగింది. వస్తాను, ఆలోచించకుండా చెప్పాను. నేను అనసూయతో శ్రీశైలం వెళ్ళినట్లు ఆనంద్కి తెలుస్తుందేమో చూడాలి. తెలిస్తే ఏం చేస్తాడో. నాలో పట్టుదల పెరిగిపోతోంది. అనసూయ చెప్పినట్లుగా బస్ డిపోలో సూట్ కేసుతో చాలాసేపు ఎదురు చూశాను. ఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటికి డయల్ చేశాను. హలో, అనసూయ పలికింది. అనసూయ, రాలేదేం? బస్ డిపో నుండి మాట్లాడుతున్నాను అన్నాను. ఈయన రాత్రి తాగొచ్చి గొడవ చేశారు సుమతి, పిన్నిని కొట్టారు. అది చూసి భయపడి బాబు జ్వరం తెచ్చుకున్నాడు. ఇల్లు ఆయన పేరిట రిజిస్టర్ చేయించాలంట, అది గొడవ. ఏడుపు ఆపుకుంటూ అంది. నాకు ఆమె పరిస్థితి అర్థమైంది. ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు, ఏడుస్తూనే అడిగింది. నీతి అనే హద్దు దాటాక ఇంకా న్యాయాల గురించి మాట్లాడడం నాకు నవ్వు తెప్పించింది. సరే ఉంటాను అని ఫోన్ పెట్టేశాను.
పూరించలేని సమస్యల గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సూట్ కేస్ తీసుకొని బయటకొచ్చి ఆటోని పిలవబోతుండగా హలో అన్న పలకరింపు వినిపించింది. చూస్తే ప్రదీప్. వెంటనే ప్రతిగా విష్ చేయాలని కూడా తట్టలేదు. అలాగే చూస్తుండిపోయాను. స్కూల్లో ఉన్నప్పుడు అమరావతి ఎక్స్కర్షన్కి వెళ్ళి కృష్ణమ్మని అలాగే కళ్ళప్పగించి చూస్తుండిపోయాను. అందమైనవి ఇష్టమైనవి మూగని చేస్తాయి. మాట్లాడండి, అలా వీరప్పని చూసినట్టు చూస్తుండిపోకండి, జనం అనుమానపడతారు అన్నాడు. నేను చిన్నగా నవ్వాను. ఆ సూట్ కేస్ ఇటు ఇవ్వండి, కారులో పెడదాం. సూట్ కేస్ అందుకుంటూ అన్నాడు. అనాలోచితంగా ఇచ్చేశాను. అతను కార్ డోర్ తెరిచి పట్టుకుని ఇంటికా అన్నాడు. ఏమో, అతను అప్పుడే జూలోకి వచ్చిన కొత్త జంతువుని చూసినట్లు చూశాడు. ఎక్కండి అని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతని పక్కన అలా కూర్చుంటే నాకు మాధవి గుర్తొచ్చి గిల్టీగా అనిపిస్తోంది. పిచ్చి మొద్దు, ప్రతి ఉదయం ఈ మనిషి కోసం ఎంత ఎదురు చూస్తోందో. చాక్లెట్ తింటారా? క్యాడ్బరీస్ తీసి అందిస్తూ అన్నాడు. నేను అందుకున్నాను. వికారాబాద్ దగ్గర మా ఫామ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఒక్కడనే బోర్ కొడుతుందేమో అనుకున్నాను, సమయానికి మీరు కనిపించారు, హ్యాపీగా వెళ్ళొచ్చు అన్నాడు. అన్నీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాడు. నేను అంగీకరించాలిగా. నేనా, అంత దూరమా అన్నాను. అతను నవ్వాడు. ఇంటికా అంటే ఏమో అన్నాను. దాన్ని బట్టే తెలిసింది మీ గమ్యం నిర్దేశించుకోలేదని. కానీ నా గమ్యం నాకు తెలుసు. నా చేతిలో స్టీరింగ్ ఉంది. అది చాలదా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుపోవడానికి? అవసరమైతే వాడడానికి కత్తి కూడా ఉంది. ఆఖరి మాట గొంతు మార్చి విలన్లా అన్నాడు. అన్నీ చాలా సింపుల్గా మాట్లాడేస్తాడు. ఇతనికి జీవితంలో ఏది సీరియస్ విషయం కాదా అనిపించింది. ఇంట్లో చెప్పకుండా ఇలా నసిగాను. ఇల్లే ఉంటుందండి, దానికి ఏమైనా నోరుందా బదులివ్వడానికి అని నవ్వి, జోక్ బాలేదా, సారీ, ఇంట్లో ఎవరికి చెప్పాలి అడిగాడు. మా ఆయనకి అన్నాను. అతను సెల్ ఫోన్ తీసిస్తూ, నేను ప్రదీప్ వికారాబాద్ వెళ్తున్నాం, 1-2 రోజుల్లో వచ్చేస్తామని చెప్పండి అన్నాడు. నాకు నవ్వొచ్చింది. ఏం చెప్పడం కష్టమా? మరి అలాంటప్పుడు ఏం చేద్దాం? పోనీ నీ చెప్పనా, మీ ఆవిడ్ని నేను నాతో తీసుకెళ్తున్నాను అని చాలా సీరియస్గా అన్నాడు. నాకు అనసూయ అన్న మాటలు గుర్తొచ్చాయి. అహల్య సరిగ్గా కొట్టింది, సరైన టైంలో కొట్టింది అంది. నిజంగా ప్రదీప్తో వెళ్ళిపోతున్నానని సెల్లో చెప్పేసి వెళ్ళిపోతేనో? హలో, మరీ 16 రీల్స్ పిక్చర్ అక్కర్లేదు, ఒక్క సీన్ చాలు. ఆయన సోఫాలో వెనక్కి విరుచుకు పడిపోతాడు, దట్స్ ఆల్ అన్నాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా అన్నాడు ఆనంద్. ఇదెలా తెలుసుకుంటాడు? ఛాలెంజింగ్గా అనిపించింది. సో ఓకేనా అన్నాడు. క్యాడ్బరీస్ కొరుకుతూ సరే అన్నాను. నాకు హాఫ్ ఇవ్వడం మర్యాద అనుకుంటా అన్నాడు. ఎంగిల్ చేశాను బాధపడుతూ అన్నాను. ప్రపంచంలో ఎంగిలి చేయబడనిది ఏది? అతను చేయి జాపి అందుకుంటూ అన్నాడు. కడలి తీరాన్ని, వర్షం భూమిని, భ్రమరం పుష్పాన్ని, గాలి సమస్తాన్ని ఎంగిలి చేసేస్తుంది. అతను చాక్లెట్ కొరికి, వా టేస్ట్ పెరిగింది అన్నాడు. నాకంతా కలలా ఉంది, ఏడుపు ముంచుకొస్తుంది. అదేమిటో బాధ కలిగినప్పుడు ఏడుపు రాదు, ఆనందం కలిగితే ఎగదన్నుకొస్తుంది. సిటీ లిమిట్స్ దాటే వరకు అతను ఏవేవో జోక్స్ చెప్పి నవ్విస్తూనే ఉన్నాడు. కారు మెలికలు తిరుగుతూ సాగిపోతోంది. మంద్రంగా జగ్జీత్ సింగ్ గజల్స్ పెట్టాడు. కోయి రిప్తా నహీ రహా ఫిర్ బి ఏక్ తస్వీర్ లాజ్మీని హై, శామ్ సే ఆక్మే నన్హీ సీ హై. ఒక పిల్లగాలి మెల్లగా నా చెంప తట్టి పలకరించిపోయింది. అతని నుండి వేస్తున్న డెనిమ్ సువాసనలు నాకెంతో అలవాటుగా అనిపిస్తున్నాయి. ప్రదీప్ నా వైపు తిరిగి చిన్నగా నవ్వుతూ అన్నాడు. మనం ఇంతకుముందు కలిసినప్పుడు చివరిసారిగా అన్న మాటలు నాకు ఇంకా గుర్తే. మీకు గుర్తున్నాయా? ఎలా మర్చిపోతాను? ఆ ఒక్క దృశ్యం నా మనోవీధిలో ఎన్నెన్నిసార్లు రివైండ్ చేసుకుని చూసుకున్నానో నాకు తెలీదా? అందుకే మౌనంగా ఉన్నాను. మనసుని పెట్టడానికి ఇంకా ఎవరు పంజరాలు తయారు చేయలేదు. కానీ ఒకవేళ పంజరంలో నుంచి బయటపడాలని అనిపిస్తే నాకు చెప్పండి అన్నాను, గుర్తుందా? అతను సూటిగా పాయింట్కి వచ్చేశాడు. నేను నా కొంగు చివర ముళ్ళు వేస్తూ కూర్చున్నాను. మంచి భర్త, ముత్యాలాంటి పిల్లలు, హాయిగా జీవితం గడపడానికి కావలసిన ఆస్తి అన్నీ ఉన్న మనసులో ఒక వాక్యూమ్ ఉండకూడదని ఏం లేదు. మీ పరిస్థితి ఎలాంటిదైనా ఇలాంటి మనస్థితి రాకూడదని ఎవరూ రూల్స్ పెట్టలేదు. సంకోచాన్ని కొంగు చివర ముళ్ళుగా మార్చకండి, విప్పి వదిలిపెట్టండి అన్నాడు. నాకేదో తక్కువైందని అతను అనుకోవడం లేదు. ఇతని ముందు నా జీవితాన్ని పరిచి చులకనైపోవడం వల్ల నాకు ఒరిగేదేమిటి? ఎంతోమంది స్త్రీలు ఒక పురుషుడి స్వాంతన దొరకగానే తమ జీవితంలోని అసంతృప్తులని అతని ముందు ఏకరువు పెట్టుకుంటారు. ఫలితంగా అనసూయలు, అహల్యలు తయారవుతారు. అలాగే పురుషుడు పరాయి స్త్రీ స్నేహం లభించగానే తన భార్యలో లోపాలని తన జీవితంలో వెలితిని ఆమె ముందు పరుస్తాడు. బజార్లో బేరానికి పెట్టిన పశువుల ఎదుటివాడిని పరీక్షించడానికి వీలు కల్పిస్తే ఒరిగే లాభం ఏమిటి?
ఇష్టమైనంత కాలం అవసరం తీర్చుకొని ఆ తర్వాత యువతల వాళ్ళ గురించి తేలిగ్గా మాట్లాడడానికి అవకాశం కల్పించడం తప్ప. నా పక్కన కూర్చున్న వ్యక్తి సామాజిక కట్టుడల్ని, నైతిక సూత్రాలని నమ్మడు. ఎవరి పరిధిలోకి తనంతట తాను రాడు. ఒకవేళ ఎదుటి వాళ్ళు వస్తే వదిలిపెట్టడు. అందమైన ఆర్గ్యుమెంట్స్తో కన్విన్స్ చేసి పారేస్తాడు. అతను వాలి, ఎదుటివారి శక్తిని మొత్తంగా తాను పీల్చేయగలడు. అందుకే ఊపిరి పీల్చాలన్న భయంగా ఉంది. మనసులో ఆలోచనల్ని ఎక్కడ వాసన పట్టేస్తాడో అని. నా భుజం మీద బరువుగా అతని చేయి పడి స్పృహలోకి వచ్చాను. సుమతి, మీలోని ఈ సంఘర్షణకి నాకు ఆకర్షణగా మారింది. నేనంటే ఎంత ఇష్టమో నాకు మీ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. నన్ను చూడగానే మతాబుల్లా వెలిగే మీ కళ్ళు చెప్తాయి. కానీ మీలోని భారతీయత అది ఒప్పుకొనివ్వడం లేదు, అంతేనా అన్నాడు. శీలం గురించి నేను ఆలోచించడం లేదు. కానీ మంచి చెడు అనేవి ఉంటాయిగా. ట్రాఫిక్ పోలీస్ లేడని రూల్స్ పాటించకపోతే ఎవరికి నష్టం? మీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం. అవి నాలో మీకు వినిపించని చాలా రహస్యాలు నాతో చెప్తాయి అన్నాడు కొద్దిగా నా వైపు వంగుతూ. అతని చెంప నా చెంపకి తగిలింది. మీసం కొస పెదవి చివర చెక్కిలిగిలి పెట్టింది. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. మరు నిమిషంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. అతను కారు ఆపి తన ముఖాన్ని నా ముఖం ముందుకు తెచ్చాడు. అతని బలమైన అరచేతుల్లో నా ముఖం ఫ్రేమ్లో బిగించినట్లుగా బందీ అయింది. ఇంకో లిప్త కాలంలో అతని పెదవులు నా పెదవుల్ని ఆక్రమిస్తాయనగా అన్నాను. మాధవి నా క్లోజ్ ఫ్రెండ్. అతను టక్కున దూరం జరిగిన నా మొహంలోకి ఆశ్చర్యంగా చూశాడు. మీరు మద్దిపాలెంలో జరిగిన నీలిమ పెళ్లికి వెళ్ళినప్పుడు పరిచయమైన మాధవి అతనికి గుర్తు చేశాను. ఐ సీ అన్నాడు. నేను మాధవి కాలేజ్ డేస్ నుంచి ఒకే ప్రాణంగా. నేను చెబుతుండగానే అతని పెదవులు నా పెదవులకు చెరి గట్టిగా హత్తుకున్నాయి. ఆ తర్వాత నాకు మాట పెగల్లేదు. శరీరం అచేతనమై అతని చేతుల్లో శిలలా ఉండిపోయింది. అతను దూరంగా జరిగాడు. జరిగిందేమిటో పెదవుల మీద తడి చెప్తోంది. ఈ కొత్త ఆట అలవాటు లేని నాలుక తడబడుతుంది. మాధవి తెలుసన్నాక కూడా ఇతను సంకోచించకుండా నన్ను మిద్దు పెట్టుకున్నాడంటే అసలు ఇతనికి దాని మీద అలాంటి ఫీలింగ్ లేదా? ఈ విషయం తెలిస్తే అతను ఎలా తట్టుకుంటుంది? ప్రదీప్ కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు. ఎలా ఉంది? మాధవి నా ప్రాణ స్నేహితురాలని చెప్పాక కూడా మీరు అని ఆపేశాను. ప్రదీప్ మొహం ఆశ్చర్యంగా పెట్టి, మాధవి నాకు తెలుసు, మీరు ఆవిడ ఫ్రెండ్ రైట్? అయితే మీరు ముద్దు పెట్టుకోవడానికి అనర్హులా? అసలు ఏం చెప్పాలని మీ ప్రయత్నం అన్నాడు. అంత తేలిగ్గా నన్ను తీసిపారేసి మాట్లాడినా సహిస్తానేమో, కానీ మాధవిని తీసిపారేస్తే సహించలేకపోయాను. అది అమాయకంగా మీ మీద ఆశలు పెంచుకుంది. మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తోంది. మీకేమో దాని గురించి చెప్తే ఆటగా ఉంది కదూ, కోపంగా అడిగాను. ఇంకోసారి ముద్దు పెట్టుకుందామా అడిగాడు. నాకేం మాట్లాడాలో తెలియలేదు. అసలు నేను చెప్పే విషయాన్ని కేర్ చేయడేంటి? స్టీరింగ్ ఒక చేత్తో పట్టుకొని నా భుజం మీద చేయి వేయగానే, ప్రదీప్, పెళ్లి కాని ఆడపిల్లల జీవితాలతో ఆటలాడవద్దు అన్నాను. పెళ్ళైన వాళ్ళతో ఓకేగా అని నవ్వాడు. నేను విదిలించుకొని అతని చేయి తీసేశాను. ఓకే, సీరియస్గా మాట్లాడదాం. మాధవి నా మీద ఆశలు పెంచుకోవడంలో నా తెప్పేమైనా ఉందా? ఇలా నన్ను నిలదీయడం అన్యాయం కాదు. అలాగే మీరు మాధవి ఫ్రెండ్ అవడంలో కూడా తప్పేం లేదు. మనుషులన్నాక స్నేహితులు, బంధువులు ఉంటూనే ఉంటారు. కానీ నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం మీకు అభ్యంతరం అయితే మాత్రం అది నేరమే. స్ట్రైట్గా పోలీసులకి ఫోన్ చేయండి. ఇదిగో సెల్ అన్నాడు. అసలు మీకు ఏ స్త్రీ గురించి ప్రత్యేకమైన ఫీలింగ్స్ ఉండవా? మాధవి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమెని ప్రేమించారనుకున్నానే. ఒకలాంటి ఉత్సుకతతో అడిగాను. నాకు పరిచయమైన ప్రతి స్త్రీ ప్రత్యేకమే. ఆమె సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ ఆ సుఖం, సంతోషం నాతో ముడివేసి తన దుఃఖానికి నన్ను కారణభూతుడిని చేస్తే నవ్వొస్తుంది, జాలి పడతాను. నీకు నేనెంత చేశానో తెలుసా అన్నప్పుడు మాత్రం. నీకు ఇష్టం, సంతోషం కలగనప్పుడు నువ్వెందుకు చేస్తావు? ఇష్టంగా చేసినప్పుడు నువ్వు సంతోషం పొందావు కాబట్టి ఇంకా త్యాగం చేసిన ఫీలింగ్ ఎందుకు అని అడగాలనిపిస్తుంది. ఇంకా రెండో పాయింట్, మాధవిని నేను ప్రేమించాను, మిమ్మల్ని ప్రేమించాను, ఇంకా చాలామందిని. ఎవరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా ఉండదు కదా. అందుకే నేను వారిని ప్రేమిస్తాను. వెన్నెలలో చల్లదనాన్ని, మంచి గంధంలోని సువాసనని, కొబ్బరి నీటిలోని తీయదనాన్ని, వేణునాదంలోని మాధుర్యాన్ని సమానంగా ప్రేమిస్తాం కదా. ఆ ప్రేమలో హెచ్చుతగ్గులుంటాయా? అప్పుడే పూసిన పువ్వుని, మనసులోంచి వచ్చిన నవ్వుని, అందమైన రూపాన్ని, రుచికరమైన పదార్థాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరేమో. ఏమిటి అలా స్పెసిమెన్ని చూసినట్లు చూస్తున్నారు? నా లాజిక్ మీకు అందదులేండి, వదిలేద్దాం. మీకు బీర్ గట్రా తీసుకునే అలవాటుందా? లేక కొబ్బరి నీళ్లు, కాఫీలతో సరిపెట్టేస్తారా అన్నాడు. ఇతని గురించి చెబుతున్నప్పుడు వెలిగిపోయిన మాధవి ముఖం నా కాళ్ళల్లో మెదులుతోంది. ఎంత దురదృష్టం కాకపోతే ఇలాంటి పురుషుడు తారసపడతాడు. అసలు మగాడంటేనే చిరాకు పడుతూ ఆమె దూరం జరిగిపోయేదానికి ఇతని మీద ప్రేమ కలిగింది. అదేదో ఇంకావిడి మీద కలిగినా దాని జీవితం ఆనందమయ్యేది.
ఇప్పుడు ఇతని మనస్తత్వం, తత్వం, వ్యక్తిత్వం గురించి దానికి అర్థమయ్యేలా చెప్పడం ఎలా? అసలు ఎంత అందంగా కన్విన్స్ చేస్తాడంటే అసలు అతని తప్పేం లేదనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.